వెల్కమ్ టు ఈరోజు నేను న్యూట్రీపాట్లో మనం మటన్ కర్రీ ఎలా చేయొచ్చు అనేది చూపిస్తానండి. సో ఇక్కడ న్యూట్రీపాట్ ఫస్ట్ పవర్ ఆన్ చేశాక మాన్యువల్ మీద క్లిక్ చేయండి. అలాగే సార్ట్ అనే దాని మీద కూడా బటన్ మీద క్లిక్ చేయండి. సో అక్కడ టైమర్ అనేది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. సో వన్స్ ఆ సెట్టింగ్స్ పెట్టాక మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాము. అలాగే మసాలా కోసం మనము దాల్చిన చెక్క, బగారా ఆకు, నల్ల పువ్వు వేసుకొని మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిందండి. సో ఆయిల్ ఒకసారి హీట్ అయ్యాక 5 to 6 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం. సో ఆనియన్స్ త్వరగా వేగడానికి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూసారా ఆనియన్స్ అనేది చక్కగా వేగిపోయాయి. సో ఇక్కడ ముందుగా మనం మటన్ని బాగా కడిగేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. సో మటన్లో మనము కడిగేసాక సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్, అదేవిధంగా కారం వేసి మనకు కావాల్సినంత కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. సో ఒక్కసారి ఈ లిడ్ని నేను ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తానండి. సో ఇక్కడ చూసినట్లయితే ఒకసారి లిడ్ పెట్టి తీసాక మటన్ అనేది చక్కగా ఉడుకుతుంది, దగ్గరికి వచ్చేసిందండి. సో ఇక్కడ స్టీమ్తోనే ఈ మటన్ అనేది దీంట్లో ఉడికిపోతుంది. సో దీంట్లో నేను కాస్త గ్రేవీ కోసం ఒక టమాటో కట్ చేసి వేసేసుకున్నానండి. సో ఒకసారి లిడ్ తీసి చూస్తే మళ్ళీ మన టమాటోస్ అన్ని మంచిగా ఉడికిపోవడం కానీ, సో మటన్ అంతా కూడా మంచిగా ఉడికిపోతుంది. సారీ అండి, కెమెరా క్లారిటీ కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడ నేను మటన్ ఉడకడానికి కావాల్సినంత వాటర్ పోసుకుంటున్నాను. సో వన్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎక్కువ వాటర్ అనేది న్యూట్రీపాట్లో పోయకూడదండి కుక్ చేసినప్పుడు, ఎందుకంటే మ్యాక్సిమం స్టీమ్తోనే ఇది కుక్ అయిపోతుంది. సో ఇక్కడ నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. సో ఈ కొబ్బరి పొడిలో నేను కొంచెం ఒక 2 లవంగా, 2 ఇలాచీ వేసి, అలాగే ఎండు కొబ్బరి వేసి పట్టాను. సో పౌడర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాక ఒకసారి మీరు స్టిచ్ చేసేసి, సో ఈ లిడ్ని అనేది మనం క్లోజ్ చేసేస్తున్నాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో లిడ్ క్లోజ్ చేశాక మనము సీల్, రిలీజ్ అనే ఆప్షన్స్ ఉన్నాయండి. సో మనం సీల్ చేసుకుంటున్నాము. అలాగే ఏదైతే మన మాన్యువల్ ఉందో అది క్యాన్సిల్ చేసేసి సో మటన్ కర్రీ అనే బటన్ మీద క్లిక్ చేసుకుంటున్నాము. మీరు అక్కడ చూస్తే 25 minutes చూపిస్తుంది. సో ఆ టైమర్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మనము సెట్ చేయడం అనేది ఏం లేదండి. సో వన్స్ అయిపోయాక మనకు వామ్కి వెళ్ళిపోతుంది కుకింగ్ అయిపోయాక. సో సీల్ నుంచి రిజిల్ చేసిన వెంటనే మనకు ప్రెషర్ అంతా న్యూట్రీపాట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది యాజ్ అ కుక్కర్ లాగా, ప్రెషర్ కుక్కర్ లాగా. సో నేను ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి నేను న్యూట్రిపాట్ ఒక లిడ్ ఓపెన్ చేశాక మనకు మటన్ చక్కగా మెత్తగా టెండర్గా ఉడికిపోయింది. సో వాటర్ కూడా ఎక్కువ ఏం తీసుకోలేదండి.